వీళ్ళ ఈ సమయంలో మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యథా ప్రకారంగా ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాం. ఎఫిషియన్స్ చాప్టర్ 3 15వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ప్రియులారా, పౌలు యొక్క ప్రార్థన ఎఫెసీ సంఘాన్ని గురించి చేస్తూ ఇక్కడ మరొక విజ్ఞాపన లేదా మరొక వినతి ఏమిటంటే, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ప్రియులారా, 4 భాగాలు 5 భాగాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా 3 ప్రధానమైన అంశాలు. ఒకటి, మీరు అంతరంగ పురుషునిలో ఆత్మ వలన బలపరచబడండి, స్ట్రెంగ్థెన్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఇన్నర్ మ్యాన్. రెండవది, మీ హృదయములో విశ్వాసము ద్వారా క్రీస్తు ప్రభువు నివసించినట్లుగా, లెట్ ద క్రైస్ట్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్ త్రూ ఫెయిత్. మూడవది, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు ఎంతో తెలుసుకొని ఆ ప్రేమలో మీరు వేరుపారి స్థిరపడి ఉండండి అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. చూడండి, వేరుపారి స్థిరపడి, తెలుగులో ఈ మాటలు ఉన్నాయి. ఇంగ్లీష్లో రూటెడ్ అండ్ గ్రౌండెడ్, రూటెడ్ అండ్ గ్రౌండెడ్. ఇది గ్రౌండెడ్ అనే మాట బిల్డింగ్కి లోతైన పునాది, గ్రౌండెడ్, లోతుగా నేల తవ్వి అందులో పునాది వేసి కట్టండి. సో ఇక్కడ 2 పోలిక. ఒక పోలిక చెట్టు పోలిక, వేరు పారి, గో డీప్ డౌన్. రెండవది బిల్డింగ్ పోలిక, గ్రౌండెడ్, స్థిరపడి లోతుగా తవ్వి పునాది వేసి కట్టండి అనే మాట కనపడుతుంది. అలాగే ఇక్కడ పొడుగు, వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు. ఏమండి, చెట్టు వెడల్పు పొడుగు కాదండి, బిల్డింగ్ వెడల్పుగా బ్రెడ్త్ అండ్ విడ్త్ ఆర్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్, లెంగ్త్ అండ్ బ్రెడ్త్. అది బిల్డింగ్కి సంబంధించినటువంటి భాష. పొడుగు, లోతు, ఎత్తు ఇది చెట్టుకు సంబంధించినటువంటి భాష. సో ఒక చెట్టులాగా, ఒక బిల్డింగ్ లాగా మీరు ఉండండి అని చెప్తున్నాడు. చూడండి, నేను మళ్ళీ ప్రేమయందు వేరుపారి బలపరచబడి అన్న విషయానికి మనం తర్వాత వెళ్తాం. ఇక్కడ ఈ దేవుని యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి మాట్లాడుతూ పరిశుద్ధులందరితో కలిసి దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం గమనించండి, దేవుని ప్రేమ మనము గ్రహించలేనంత గొప్పది, అదే సమయంలో దానిని గ్రహించడానికి కొంత అవకాశం ఉన్నది. 2 విషయాలు ఇవి. We cannot comprehend, at the same time
we can understand by the help of the word of God. దేవుని యొక్క వాక్యము యొక్క సహాయము ద్వారా దానిని గ్రహించండి అంటాడు. ఇవన్నీ ఈ దేవుని ప్రేమను గ్రహించడానికి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ముందే చెప్పాడు. ఒకటి, అంతరంగ పురుషునిలో బలము పొందండి. రెండవదిగా, క్రీస్తును మీ హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించండి. దెన్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ ఈ లెంగ్త్, బ్రెడ్త్, హైట్, డెప్త్, వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు, అన్ని మాటలు మనం గమనిస్తే ఒక్క మాటలో చెప్పాలండి. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ, దేవుని యొక్క అనంత తత్వాన్ని గురించి మాట్లాడుతుంది. చూడండి, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, ఈజ్ లవ్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిట్. దేవుడు అనంతుడు, దేవుని ప్రేమ అనంతమైనది. ఇన్ క్వాలిటీ, ఇన్ క్వాంటిటీ, ఇన్ టైం. సమయములో అనంతమైనది, దాని యొక్క కార్యసిద్ధిలో అనంతమైనది, అది ప్రదర్శించబడములో అనంతమైనది. ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ లవ్, ఆ ప్రేమకు ఎవరు గురి అయ్యారో అది అనంతమైనది. ఏమండి, ఎవ్రీథింగ్ దట్ కనెక్టెడ్ టు ద లవ్, దేవుని ప్రేమకు, యేసు ప్రభు ప్రేమకు కనెక్ట్ అయి ఉన్న ప్రతిదీ కూడా ఇన్ఫినిట్. ఇక్కడ దేవుని యొక్క అనంత తత్వాన్ని, ఆయన యొక్క ప్రేమ యొక్క అనంత తత్వాన్ని మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. బ్రెడ్త్ అంటాడు, ముందుగా వెడల్పు అంటాడు. సో దిస్ ఈజ్ ద మ్యానిఫోల్డ్ ప్రావిజన్ ఆఫ్ లవ్. వెన్ వీ టాక్ అబౌట్ బ్రెడ్త్, ఇట్ ఈస్ ద మ్యానిఫోల్డ్ ప్రావిజన్ ఆఫ్ లవ్. బ్రెడ్త్ అంటే వెడల్పు, విశాలత, ప్రేమ యొక్క విశాలత. అందులో విశాలత అంటే ఏమిటి? ప్రేమలో ఇమిడి ఉన్నటువంటి అనేక అంశాలు. అదండి ద మ్యానిఫోల్డ్ ప్రావిజన్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క విశాలత. ఇక్కడ విశాలత అని చెప్పుకున్నప్పుడు అందులో ఇమిడి ఉన్నటువంటి అనేక అంశాలు దేవుని ప్రేమలో ఇమిడి ఉన్నాయి అనే విషయాన్ని మనము గ్రహించాలి. రెండవదిగా లెంగ్త్, పొడవు. ఇట్స్ ఎటర్నల్ డ్యూరేషన్, దాని నిత్యత్వపు పొడుగు అందాం, లేదా ఆ ప్రేమ యొక్క నిత్యత్వం. బికాస్ గాడ్ ఈజ్ ఎటర్నల్, ద లవ్ ఈజ్ ఎటర్నల్. అంటే నిత్యత్వం అంటే సమయానికి మించిందండి, సమయానికి మించింది. దట్ ఈస్ ద లెంగ్త్, ఇట్స్ ఎటర్నల్ డ్యూరేషన్. మూడవదిగా డెప్త్, లోతు. ఇట్ ఈస్ ద ప్రొఫౌండిటీ ఆఫ్ క్రైస్ట్స్ హ్యూమిలియేషన్. ద ప్రొఫౌండిటీ ఆఫ్ క్రైస్ట్స్ హ్యూమిలియేషన్. క్రీస్తు ప్రభువు యొక్క దీనత్వము యొక్క గొప్పదనం. యేసు ప్రభు యొక్క దీనత్వం చూడండి. ఆ ప్రేమ మనకు ఎలా వచ్చింది? దీనత్వం. దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇట్ ఈస్ లోత్ కదండి, లోత్, కిందకు దిగడం లోత్ అంటే. ఇట్ ఈస్ హ్యూమిలియేషన్, దీనత్వం, క్రిందకి వెళ్ళిపోవడం. హైట్, ఎత్తు. ద లాఫ్టీనెస్ ఆఫ్ ద కండిషన్ టు విచ్ హిస్ పీపుల్ ఆర్ టు బి రైజ్డ్. The loftiness of the condition. The loftiness of condition to which his people were raised. మనం మామూలుగా అంటాం చూశారండి, గట్టర్ మోస్ట్ ద అట్టర్ మోస్ట్ అనే మాట సామాన్యంగా వాడుతుంటారు. అంటే పాపులమైనటువంటి మనము ఆయన ప్రజలమైనప్పుడు ఆయన తన ప్రజలను ఎంత ఎత్తుకు తీసుకొని పోగలడో ఆయనతో కూడా, మనం 2వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పాడు పౌలు భక్తుడు, ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా మనం పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నాము. వేర్ క్రైస్ట్ వాస్ సీటెడ్, వి వర్ ఆల్సో సీటెడ్ దేర్. సీటెడ్
పాస్ట్ టెన్స్, భూతకాల క్రియ, కూర్చుండబెట్టబడి ఉన్నాం. సో ఆయన ఎంత క్రిందకు దిగి వచ్చాడు, మనల్ని ఎంత పైకి తీసుకెళ్ళాడు. ఆ ప్రేమ యొక్క విశాలత, ఆ ప్రేమ యొక్క నిత్యత్వపు నిడివి, దీనిని గ్రహించండి అంటాడు. సో ప్రేమ యొక్క అనంతతత్వము, ప్రేమ యొక్క నిత్యత్వము, ప్రేమ యొక్క పుష్కలత, ప్రేమ యొక్క ఔన్నత్యం, 4 మాటల్లో చెప్పుకోవాలండి దీనంతటిని. ఇఫ్ వి సమ్మరైజ్, ప్రేమ యొక్క అనంతతత్వము, ప్రేమ యొక్క నిత్యత్వము, ప్రేమ యొక్క పుష్కలత, ప్రేమ యొక్క ఔన్నత్యము. ప్రేమను గురించి కొన్ని మాటలు మనం చూడాలి. యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి, అదే సమయంలో దాన్ని మనకు అప్లై చేసుకుంటూ కూడా చూద్దాం. నేను తర్వాత ప్రభు ప్రేమ దగ్గరికి వెళ్తాను. దయచేసి వాక్యం చదివేవారు సిద్ధంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. 1 Corinthians chapter 8 verse 1. మొదటి కొరింథీ 8:1 చదవండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదాం. జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. చాలండి. విగ్రహములకు అర్పించిన దాని విషయం అని చెప్తూ ఇమీడియట్గా ఏం చెప్తున్నాడంటే, జ్ఞానం ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయును. సో అర్పించుట, లిజన్, లవ్ ఈజ్ ఏమండి ఏ సాక్రిఫైస్. ప్రేమ అనేది ఒక అర్పణ. ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగించుట. యేసు ప్రభు యొక్క ప్రేమ మనకు క్షేమాభివృద్ధి కలిగించింది. ఏమండి, ద ట్రూ లవ్ విల్ నెవర్ థింక్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నిజమైనటువంటి ప్రేమ ఇతరుల పట్ల చూపించేదే తప్ప అందులో కోరిక అనేది ఉండదండి. దెర్ విల్ బి నో డిజైర్ ఆఫ్ ఎనీ కైండ్ when we show love to others. That is the real love. ఇతరుల పట్ల మనం చూపించే ప్రేమలో మన యొక్క సొంత డిజైర్ ఏమీ లేకుండా ఉండడమే ద సెల్ఫ్లెస్ లవ్, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. యేసు ప్రభు యొక్క ప్రేమ అది. మరొక మాట కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రికలోనే 10వ అధ్యాయము 24వ వచనం. 1 Corinthians chapter 10 verse 24. ఎవడును తన కొరకే కాదు, ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వారి కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము. చాలమ్మా. ఎదుటి వాని కొరకే, తన కొరకు కాదు. చూశారంటే ఎంత మాట చెప్తున్నాడు? ఎదుటి వాని కొరకే, తన కొరకు కాదు. నిజమైన ప్రేమలో తన కొరకు ఏమీ ఉండదండి, ఏమీ ఉండదు. నేను ఇంకా ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయం నుంచి ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ డాక్ట్రిన్ మాట్లాడతాడు. ఇప్పటిదాకా ఈ 3 అధ్యాయాలు లోడెడ్ విత్ డాక్ట్రిన్. 4, 5, 6 చాప్టర్స్ ఆర్ లోడెడ్ విత్ ప్రాక్టికాలిటీ ఆఫ్ ద డాక్ట్రిన్. క్రియతో కూడినటువంటి జీవితాన్ని గురించి మాట్లాడతాడు. అక్కడ మళ్ళీ మాట్లాడతాడు ప్రేమను గురించి. దెన్ ఐ విల్ టాక్ దేర్, నాట్ హియర్. ఆల్రెడీ నేను మీకు 1వ అధ్యాయంలోనే ప్రేమను గురించి చాలా విషయాలు మాట్లాడాను. దగ్గర 5-6 సండేస్ 4 సండేస్ మాట్లాడినట్టున్నాను నేను 1 కొరింథీ 13వ అధ్యాయంలో నుంచి. నౌ వి విల్ సీ హియర్. సో అంతేకాదు, ప్రేమలో దాసత్వం ఉందండి. వాక్యం చూద్దాం. యేసు ప్రభు దాసుడుగా జన్మించాడు. తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు. సో యేసు ప్రభు అన్నారు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకే వచ్చాను. ఐ కేమ్ హియర్ నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. 2 వచనాలు చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
13వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 13. సహోదరులారా, ఎస్, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారయ్యా. దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్. గాడ్ హెస్ గివెన్ యూ డెలివరెన్స్ అండ్ యు ఆర్ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ. నిన్నెవరు దేని గురించి బలవంతము చెయ్యరు. ఎవరిని మనం బలవంతం దేని గురించి బలవంతం చేయకూడదు. యు ఆర్ ఫ్రీ. అయితే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. చదవమ్మా. ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక. ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు అనగా అసూయ కావచ్చు, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, క్షమించలేకపోవడం కావచ్చు, ఏమండి, శరీర క్రియలకు. ఇంకా అక్కడ పెద్ద లిస్ట్ ఉంది గలతీ పత్రికలో, అదంతా నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. దానికి ఆస్పదం చేసుకోకుండా, హేతువు కాకుండా చదవండి. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ద యాంటీడోట్ ఫర్ all the sinfulness of the body is the love. శరీరములో ఉన్నటువంటి ప్రాచీన పాప స్వభావమునకు విరుగుడు ఏదైనా ఉంది అంటే టు షో లవ్, ప్రేమను చూపించుటే. యేసు ప్రభు యొక్క ప్రేమ అది. దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు, సచ్ ఏమండి గ్రేట్ లవ్. హెబ్రీ 6:10. హెబ్రీ 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూశారండి, ప్రేమకు పరిచర్యకు లింక్ ఉందండి. నేను దగ్గరకు వస్తాను. దట్ ఈస్ ద మేజర్ థింగ్ నౌ. యేసు ప్రభు ప్రేమ ఎక్కడ అర్థమైందంటే పరిచర్య దగ్గరనే అర్థమైందండి. చాలామంది దృష్టిలో పరిచర్య అంటే బోధ చేయడము, పాటలు పాడడము. ఏం బ్రదర్, మినిస్ట్రీ బ్రదర్, పరిచర్య. ఉపచారం అనే మాట వాడాడు ఎబ్రీ పత్రికలో. పరిచారం అంటే ఒకవేళ ఇలాగ అనుకుంటామేమో అని ఉపచారము. ఒక దాసుడు ఉపచారం చేసినట్లుగా. ఏమండి, ఉపచారం, సర్వింగ్, చేతులతో ఉపచారము. దేర్ ద లవ్ విల్ బి ఎగ్జిబిటెడ్ వితౌట్ ఎనీ సెల్ఫిష్నెస్. ఏ రకమైనటువంటి నో స్ట్రింగ్స్ అటాచ్డ్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. సెల్ఫిష్నెస్ లేకుండా ఉపచారము చేయుటలో ప్రేమ ఉన్నది. దట్ ఈస్ వేర్ ద లవ్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అదే క్రీస్తు యొక్క ప్రేమ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు చదువుదాం. యేసు ప్రభు ప్రేమను గురించి మాట్లాడతాడు. చదవండి. అక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చదవండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆ తర్వాత క్రింద యేసు ప్రభు ప్రేమను గురించి మాట్లాడతాడు. చదవండి అమ్మా, కింద దాకా చదవండి. ఇప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా అనగా
శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలు. సో యేసు ప్రభు ప్రేమను గురించి చెప్పడానికి ముందు చెప్పిన మాట ఏమిటండి? వృధాశితయము చేత ఏమీయూ చెయ్యక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. చూడండి, టు హెల్ప్ అదర్స్. అదొక ఆపర్చునిటీ అండి. కొనుక్కోకూడదు. అసలు నన్ను ఎవరు ఏ హెల్ప్ అడగట్లేదే, నేనంత దుర్మార్గుడిగా కనపడుతున్నానా అందరికీ అనే ఫీలింగ్ రావాలా నీ లోపట. నోబడీ ఆస్క్డ్ మీ టు హెల్ప్. నన్ను సహాయం చేయమని, చిన్న పని చేసి పెట్టవయ్యా అని నన్ను ఎవరు అడగలేదే. ఓహో, పండ్లున్న చెట్టుకే కదా రాయి కొడతారు అంటే నా చెట్టుకి ఏం పళ్ళు లేవన్నమాట. నన్ను ఎవరు హెల్ప్ అడగట్లేదు అంటే నా అంత పనికి మనలోడు ఇంకొకడే లేడన్నమాట అనే ఫీలింగ్ మనలో రావాలండి. ఆ ఫీలింగ్ మనలో రావాలి. ఎదురు చూడాలి. ఎవరైనా పని చెప్తే చేసేద్దాం, దేవుని దృష్టిలో నేను యోగ్యుడిగా కనపడతానే. We should look and seek the opportunities to help others. We should learn it. హెల్ప్ చేయడం నేర్చుకోవాలి. కుటుంబాలు, పేరెంట్స్ పిల్లలకు నేర్పించాలి. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మా పిల్లలు మా బన్నీ కావచ్చు, మా జాయిస్ కావచ్చు, ఎప్పుడు హెల్ప్ చేయడానికి ముందే ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు చూశారు, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారో చూశారు. అండ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. దట్స్ ఇంపార్టెంట్. ప్రేమ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఒక మాట చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యమును ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, చూశారా, మీరు పిలువబడిన పిలుపుకు నాకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. చూశారండి, కనెక్టెడ్. ప్రేమకి ఏంటి కనెక్ట్ అయ్యి ఉంది? వినయం అండి. ద సెల్ఫ్లెస్ హ్యూమిలిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ లవ్ అంటాడు జాన్ మెకార్థర్. ద సెల్ఫ్లెస్ హ్యూమిలిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ లవ్ అంటాడు ఆయన. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన. జాన్ మెకార్థర్ ఏమంటాడంటే, ద కెపాసిటీ టు లవ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కెపాసిటీ టు హంబుల్. బాగా అర్థం చేయండి. మళ్ళీ చెప్తాను మీకు ఈ స్టేట్మెంట్. కెపాసిటీ టు లవ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కెపాసిటీ టు హంబుల్. ప్రేమించగలిగే శక్తి ఎప్పుడు కూడా తగ్గించుకోగలిగే శక్తి మీదనే ఆధారపడి ఉంటుందండి. మోర్ యూ కెన్ హంబుల్ యువర్ సెల్ఫ్, మోర్ యూ కెన్ లవ్. దట్ ఈస్ ఆల్. దట్ ఈస్ వై ద సెల్ఫ్లెస్ హ్యూమిలిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద లవ్. వినయం, తగ్గింపు, దీనత్వం
దట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఏమండి, యేసు ప్రభు గురించి మాట యేసు ప్రభు వారు తన గురించి తానే మాట చెప్పుకున్నాడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం, స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అని మీరు నా స్నేహితులని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అంటాడు. తర్వాత ఏమంటాడంటే, నేను మిమ్మలను నా స్నేహితులని పిలుస్తున్నాను. శిష్యుల్ని పట్టుకొని ఏమంటున్నాడు, యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటాడు. అని ఏమంటాడంటే, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవరు కూడా లేరు. ఐ ఆమ్ దట్. దట్ ఈస్ ద లవ్. హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? అండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు అప్పగించు అర్పణముగాను బలిగాను అప్పగించు. మిమ్మును ప్రేమించి అంటే హీ లవ్డ్ ద చర్చ్. ఆ తర్వాత 5వ అధ్యాయంలో చెప్తాడు, ఆయన సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. బలిగాను అర్పణగాను దేవునికి అర్పించుకున్నాడు సంఘాన్ని ప్రేమించి. కాబట్టి సంఘము యేసు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇందాక పోయిన వారం మనం చెప్పుకున్నాం, యేసు ప్రభు మనలో నివసించుట అంటే అర్థం ఏంటి అనే మాట 3 మాటలు చెప్పాం కదండి. ఏమండి, 3 మాటలు చెప్పాం. పర్సివేరింగ్ ప్రెజెన్స్ ఆర్ ఎండ్యూరింగ్ ప్రెజెన్స్, ట్రాన్స్ఫార్మింగ్ ప్రెజెన్స్, మేనిఫెస్టింగ్ ప్రెజెన్స్. సో మేనిఫెస్టింగ్ ప్రెజెన్స్ ఉండాలి, అనగా బయటికి కనపడాలి క్రీస్తు ప్రభు ప్రేమ. ఆయన మనలో ఉన్నాడు అంటే ఆయన మనలో ఉన్నాడన్న సంగతి బయటికి కనపడాలి. ఓన్లీ త్రూ లవ్. దట్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ద చర్చ్. The love must be exhibited to the family of the church. సంఘము వారి పట్ల. మొదటి యోహాను 3:16. మొదటి యోహాను 3:16. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దేవుని ప్రేమ ఎలా తెలుస్తుందంట? యేసుప్రభు ప్రేమ ఇలా ఉంటుంది అని ఎప్పుడు అర్థమైందంట మనకు? ఆయన తన ప్రాణమును మన కొరకు పెట్టెను గనుక. యోహాను సువార్త 13వ అధ్యాయానికి వస్తున్నాను. యేసుప్రభు వారి పరిచర్య అయిపోయింది. ఇప్పుడు కేవలము తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. 15, 16, 13, 14, 15, 16, 17 5 అధ్యాయాలు. 4 అధ్యాయాలు మాట్లాడాడు. 5వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు శిష్యుల కొరకు, సంఘము కొరకు. 17వ అధ్యాయంలో అర్థమవుతుంది శిష్యులకు ఏం చెప్పాడో అది మనకు చెప్పాడు అని. కొన్ని వాగ్దానాలు. 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములో నున్న తనవారిని ప్రేమించి, తనవారు ఆ మేడగదిలోకి వచ్చారు, తనవారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఏమండి, అసలు 4 సువార్తల్లో యేసుప్రభు జీవితం గురించి రాయబడింది, కానీ యేసుప్రభు ప్రేమను గురించి యోహానే రాశాడండి. బిగినింగ్ ఆఫ్ ద గాస్పల్, దేవుడు లోకంను ఎంతో ప్రేమించి. ఇప్పుడు ఎండింగ్ ఆఫ్ ద గాస్పల్, బిగినింగ్ ఆఫ్ ద లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుని అనుగ్రహించెను. యేసుప్రభు పుట్టుకలో దేవుని ప్రేమ కనపడింది.
ఇప్పుడు యేసుప్రభు ప్రేమ కనపడతా ఉంది. అంతము వరకు ప్రేమించి, మీరు ఒకవేళ మీరు బైబిల్ తెరిచుంటే మీ తెలుగు బైబిల్ కింద సంపూర్ణముగా అనే మాట ఉంటుంది. టెలియోస్ గ్రీక్ వర్డ్, అంటే అంతము, సంపూర్ణత, ఏమండి, పర్ఫెక్ట్, కంప్లీట్ అండ్ ఎండ్. 3 అర్థాలు ఉన్నాయి దానికి. అంతము, పరిపూర్ణత, సంపూర్ణంగా. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ లవ్, అన్ఎండింగ్ లవ్, కంప్లీట్ లవ్. ఎందుకు ఇక్కడ అలా చెప్పాడు? ఏమండి, టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ ఏం కనపడుతుంది? ప్రభు ప్రేమ. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు ఎరిగి తన వారిని ప్రేమించి, లోకములో ఉన్న తన వారి, గమనించండి బాగా, ఇక్కడ లోకమంతటి ప్రేమ వేరు, తాను ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి పట్ల యేసు ప్రభు యొక్క ప్రేమ వేరు. వారి కొరకు ఇప్పుడు చనిపోబోతున్నాడు ఆయన. తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. నాట్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్. తన వారిని, ఏమండి, తన వారిని ప్రేమించి. సరే, ఇక్కడ మీకు 2-3 వచనాలు చదివి వినిపిస్తాను. ముందు బాగా వినండి. 3వ వచనం చదువుతున్నా. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. 6వ వచనం. అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని అడిగాను. ఆ తర్వాత 13వ వచనం. బోధకుడుననియు ప్రభువుననియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనక మీరిట్లు పిలుచుట న్యాయమే. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు. అంటే ఏమంటున్నాడు? నేను బోధకుణ్ణి, నేను యజమానుణ్ణి, నేను మీకంటే గొప్పవాణ్ణి, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, మళ్ళీ దేవుని దగ్గరికి తిరిగి వెళ్తున్నాను. యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు, యజమాని, గొప్పవాడు. ఆయన భూసంబంధి కాదు, పరలోకానికి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఆ ప్రభువు ఆయన తన వారిని అంతము వరకు ప్రేమించిన దగ్గర, ఏమండి, వీ కెన్నాట్ అండర్స్టాండ్ దట్, ఏమండి, ద డెప్త్, ద విడ్త్, ద డెప్త్, లెంగ్త్, ఏమండి, హైట్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ హిస్ లవ్. ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు ఎంతో ఇక్కడ కనపడతా ఉందండి. ఇప్పుడు 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టింది. సడన్గా ఈ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? ఆయన ప్రేమించనన్నాడు, వెంటనే ఏమనాలి? ఆయన భోజన పంక్తిలో నుంచి లేచి తువాలు తీసుకొని అని కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా. దిస్ ఇస్ ద వెర్స్. నౌ చివరికి ఈ దగ్గరకు వద్దాం. 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని అతనితో చెప్పాను. త్వరగా చెయ్యి అంటే ఏంటి? త్వరగా నన్ను అప్పగించేసేయి. అర్థమైందండి? ఎనీబడి హేస్ట్ ఇస్ డెత్. త్వరగా అప్పగించే నేను త్వరగా చచ్చిపోవాలి నేను. ఎందుకు? దేవుని ప్రణాళికలో 3 గంటలకంతా యేసుప్రభు వారు చనిపోవాలి. శుక్రవారం రోజున, పస్కా పండుగ రోజున 3 గంటలకంతా యేసుప్రభు వారు చనిపోవాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ప్రీ డిటర్మైన్డ్ టైమ్ అండ్ డేట్, ఎవ్రీథింగ్. అండ్ he is a predetermined person who can betray him. అంటే యేసుప్రభు ఎంత ప్రేమించాడంటే he wanted to die by himself.
యేసుప్రభు ముక్క ఇవ్వగానే సాతానుడు వారి హృదయంలోనికి ప్రవేశించాడు. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద గాడ్స్ ప్లాన్. వీ కెనాట్ అండర్స్టాండ్ దిస్. యేసుప్రభు తన వారిని ఎంత ప్రేమించాడు, ఎంత తగ్గించుకున్నాడండి. శిలువ మరణము వేయబడినంత వరకు తగ్గించుకొనెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చదివాం మనం ఇప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు ఆయన భోజన పంక్తి నుంచి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. బాగా గమనించండి. మనము మామూలుగా ద లార్డ్స్ సప్పర్ అని ఒక అందరి ఇళ్లలో కనపడుతూ ఉంటుంది, చాలామంది ఇళ్లలో. దట్ ఈస్ నాట్ యాక్చువల్ థింగ్ హియర్. యూదుల యొక్క పద్ధతి ఏంటంటే ఇప్పుడు మనలాగా యూరోపియన్స్ లాగా ఒక టేబుల్ చుట్టూ కుర్చీలు కాదు. జూయిష్ కల్చర్. బహుశా మీరు అరేబియన్ కల్చర్ చూసి ఉంటారు కదండి. టేబుల్ ఉండదు, కాస్త ఇంత ఎత్తు పీట ఉంటుంది కదా, ఇంత ఎత్తు పీట. మనం టీపాయ్ అంటాం, ఇంకా టీపాయ్ కంటే ఇంక కొద్దిగా తక్కువ సైజు. దాని మీద అన్నీ ఉంటాయి తినడానికి. ఆ తర్వాత కూర్చునేటప్పుడు ఎలా కూర్చుంటారంటే కింద కూర్చుంటారు, సైడ్కి ఇలా కూర్చుంటారు. అంటే కాళ్ళు పక్కకు చాపి కూర్చుంటారు. అంటే పక్కవాడి తల నా కాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. నా తల నా ఎడం చెయ్యి పక్కన ఉన్న వాడి కాళ్ళ దగ్గర ఉంటాయి. అందుకని యూదుల ఆచారం ఏమిటంటే ఈ రోజుల్లాగా సిమెంట్ రోడ్లు కాదు కదండి, దుమ్ము కొట్టుకుపోయిన రోడ్లు, ఇసుక రోడ్లు, దుమ్ము, ధూళి, మట్టి, బురద, ఇలాంటి రోడ్లయి. సో అందులో నుంచి నడిచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, బయట నీళ్లు ఉంటాయి, కాళ్ళు కడుగుతారు. యూదులు కొద్దిమంది యూదులు కడుగుతారు. చాలా మట్టుకు ఏం చేస్తారంటే బానిసలు ఉంటారు. ఆ బానిస పని అనమాట వచ్చిన వాడి కాళ్ళు కడగడం. అంటే ఇతను కూడా కడగడు, భోజనం పెట్టిన వ్యక్తి కూడా కడగడు సామాన్యంగా. దాసుడు అన్నిటికంటే నీచమైన పని ఏమిటాయి అంటే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు అంటిన బురద గడిగి అంటిన మట్టి గడిగి అప్పుడు శుభ్రమైన కాళ్ళతో లోపలికి వచ్చి కూర్చుంటారు. యేసు ప్రభు వారు వాళ్ళ కాళ్ళు కడుగుతున్నాడు. అంతకుముందే వాళ్ళు కొద్దిగా నేను గొప్పవాడినా, నేను గొప్పవాడినా, నేను గొప్పవాడినా, నేను గొప్పవాడినా అని పోట్లాడుతున్నారు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఒక హయ్యెస్ట్ డివైన్ క్వాలిటీ. యు నో ద హయ్యెస్ట్ డివైన్ క్వాలిటీ ఎంతో తెలుసండి? హ్యూమిలిటీ. దట్ ఈస్ వై గాడ్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభు తాను తగ్గించుకొని వచ్చాడంటే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ? ఇట్ మస్ట్ బి ద గ్రేటెస్ట్ క్వాలిటీ. దేవుడే తగ్గించుకున్నాడంటే అది ఎంత గొప్ప క్వాలిటీ అయి ఉండాలండి. టు గివ్ దట్ క్వాలిటీ టు అస్ హీ మోడల్డ్ ఇట్. మీరు ఒకసారి చేసి చూపియండి, మీరు చేసి చూపియండి. చెయ్యమండి, చేయలేం. సో ఇక్కడ ద హ్యూమిలిటీ. అందుకే ఇందాక చెప్పాను, ద సెల్ఫ్లెస్ హ్యూమిలిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ లైఫ్. లవ్. ద సెల్ఫ్లెస్ హ్యూమిలిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క ప్రాణం ఏమిటయ్యా అంటే నిస్వార్థమైన దీనత్వం. ద కెపాసిటీ టు లవ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కెపాసిటీ టు హంబుల్. సో ఇక్కడ యేసు ప్రభు వారు తన పై వస్త్రమును పక్కన పెట్టి he kept all his majesty. ఆయన బోధకుడు, దేవుడు. బహుశా నేను అనుకుంటానండి, యేసు ప్రభు ఎప్పుడైతే శిష్యుల కాళ్ళు పట్టుకున్నాడో
పరలోకములో దూతలు ఒక క్షణం స్తంభించిపోయి ఉంటారనుకుంటున్నానండి. ఏం చేస్తున్నాడు మా ప్రభు? వాట్ ఈజ్ హీ డూయింగ్ అవర్ లార్డ్? మేము ఎవరి పరిచర్య కొరకైతే ఉన్నామో ఆ వ్యక్తి, ఆ దేవుడు, ఆ ప్రభువు ఇలాంటి మనుషుల కాళ్ళు పట్టుకోబోతున్నాడా? ఒకసారి పరలోకమంతా గలిబిలైపోయి ఉండొచ్చు దేవదూతలు. బట్ he humbled himself. He humbled himself. That is the love. Can we understand that? ఆ వెడల్పు, ఆ పొడుగు, ఆ లోతు, ఆ ఎత్తు అర్థం చేసుకోమంటున్నాడు. అలా అర్థం చేసుకోవడానికి we should be strong in our inner man and we should allow Jesus to rule our heart. యేసు ప్రభు మన హృదయాలను పరిపాలించాలి. అప్పుడు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అంటే, ప్రభువా నువ్వు నా పాదములు కడగొద్దు. కరెక్టే పేతురు చెప్పేది. కానీ అప్పుడు ప్రభు అన్నారు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట దానిని నువ్వు తెలుసుకుందువు. అప్పుడు శిష్యులు రాశారండి తమ గ్రంథములో. ఏమని రాశారు? మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ చేయుటకు వచ్చెను. ఈ తర్వాత అర్థమవుతుంది పేతురు. The love. You understand this love afterwards, after my death. అప్పుడు పేతురు, ప్రభు అలాగైతే నన్ను మొత్తం కడిగేసాయి. సో ప్రియులారా, ఇక్కడ అప్పుడు అంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈ రీతిగా చేసి తిని. I want to establish a model before you. You need to understand my love. ఆ తర్వాత ప్రభు ప్రేమ కనపడుతుందండి. ఆ మిగిలిన అధ్యాయాలలో 14వ అధ్యాయంలో అంటాడు, నేను మీ కొరకు, మీరు కలవరపడవద్దు, నేను మీ కొరకు నివాసములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఐఎమ్ గోయింగ్ దేర్ టు అరేంజ్ మ్యాన్షన్స్ ఫార్ యూ అండ్ దెన్ ఐ విల్ కమ్ అండ్ టేక్ యూ. నేను వెళ్ళిపోతున్నాను, మీ దగ్గర ఎల్లప్పుడూ మీతో ఉండడానికి నేను ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆ తర్వాత అంటాడు, మీరు నా నామం ఏం అడుగుతారో నేను దాన్ని మీ కొరకు చేస్తాను. ఆత్మస్వరూపైన దేవుడు మీ వద్దకు వచ్చి మీతో నివసిస్తాడు. తండ్రి కలిగినవన్నీ నావి, నాకు కలిగినవన్నీ మీవి. ఈ 3 అధ్యాయాల్లో ఈ విల్ టాక్ అబౌట్ హిస్ లవ్. ఆయన ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు మన పట్ల, తన వారి పట్ల. మోర్ వీ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మోర్ వీ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. అయితే మనం బాగా వాక్యం వింటున్నాం కాబట్టి జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ కావాలి. మీరు ఎంతో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నదంతా పక్కకు పెట్టి ప్రేమ జీవించడం నేర్చుకోండి. ఎస్ ప్రియులారా, ఆ ప్రేమ అందులో వేరుపారి స్థిరపడి, యూ నీడ్ బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఎలాగా? హ్యూమిలిటీ. ఏమండి? హ్యూమిలిటీ. ఇతరులను మనం క్షమించలేకపోతే, ఇతరులను మనం సహించలేకపోతే, హౌ కెన్ వీ షో లవ్? సెల్ఫ్లెస్ లవ్. మనం ప్రేమ చూపించడానికి మన అతిశయం అడ్డం వస్తే, మన ప్రేమ చూపించడానికి అవతలవాడు మనకు చేసిన కీడు గుర్తొస్తే, when do we show our love? ఏమండి? మనకు కీడు చేసిన వాడిని ఎతికి పట్టుకొని ప్రేమ చూపించాలండి. దట్ ఈస్ ద ఆపర్చునిటీ. దట్ ఈస్ ద ఆపర్చునిటీ. ఎవడు నన్ను అవమానపరిచాడో వాడిని గౌరవించి చూపించు, అవకాశం అది. నాకు ఎవడు నష్టం కలిగించాడో వాడికి లాభం చేసి చూపించు. నా గురించి ఎవరైతే చెడుగా మాట్లాడారో అతని గురించి మంచిగా మాట్లాడి చూపించు. సెల్ఫ్లెస్ లవ్.
is the soul of the love. Selfless humility is the soul of love. ప్రియులరా, if we are not humble, there is no real love. Yes, all our pride, వృధాతిశయం అంటాడు. ఎందుకు ఉపయోగపడదండి అది? ఇట్ విల్ నెవర్ బిల్డ్ మై లైఫ్, ఇట్ విల్ నెవర్ బిల్డ్ మై లైఫ్. నా జీవితాన్ని ఏ రకంగా కూడా అది కట్టదండి. ఐదర్ మై స్పిరిచువల్ లైఫ్ ఆర్ మై మెంటల్ లైఫ్ ఆర్ మై ఫిజికల్ లైఫ్. ఇట్ విల్ నోవేర్ హెల్ప్ టు మీ. Only humility can help us. Only forgiving spirit will help us. Only serving attitude will help us. And how it will help us? It is helping us to demonstrate the love of Christ. యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రదర్శించడానికి అది మనకు సహాయము చేస్తుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. అందుకని పౌలు చేసినట్టుగా ప్రార్థన చేయాలి. ప్రభువా, I want to understand your love more and I want to demonstrate your love more. నీ ప్రేమను నేను ఎక్కువగా అర్థం చేసుకోవాలి, నీ ప్రేమను నేను ఎక్కువగా ప్రదర్శించాలి. లవ్ ఆల్వేస్ గివ్స్, దట్స్ ఆల్. లవ్ ఆల్వేస్ గివ్స్, ఇట్ విల్ నాట్ టేక్. ప్రేమ ఇస్తూనే ఉంటుంది. ప్రియులారా, ఆ ప్రేమను మనము అర్థం చేసుకోవాలి, ప్రదర్శించాలి. ప్రార్థన చేసుకుందాం.